గత వారపు కంటిన్యూషనేనా ఈ వర్తమానము? అవునా కదా? గత వారము మనం తీసుకున్న అంశము అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన అంశము కాబట్టి దానిని మనం విశదంగా ధ్యానం చేస్తే మంచిదని. ఈ దినాల్లో ఎక్కువగా సమృద్ధి 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 అని అనేక రీతులుగా చెప్పబడుతున్నాయి. అది తప్పని నేను అనట్లేదు, కానీ కొన్నిసార్లు చెప్పబడుతున్న విషయాలు చూసి బాధ. మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, అందులో ఏ రకమైన అనుమానం లేదు. అయితే దేవుడు మనకి దయచేయాలన్న ఆ సమృద్ధి గల ఆ సంపూర్ణమైన ఆశీర్వాదం పొందాలంటే మనం కూడా కొన్ని పనులు చేయవలసిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు కొన్ని కండిషన్స్తో ఉన్నాయి. ఏ షరతు లేకుండా ఉండే వాగ్దానాలు బహు తక్కువ. అటువంటప్పుడు when God wants to give us his full complete blessings, మరి మనం దానిని ఏ రీతిగా మన జీవితాల్లో పొందగలం అని పోయిన వారము మనము ఒక మాటను చూసాం, ఒక మెట్టును చూసాం. దానిని మనము ఇంగ్లీష్లో రెస్ట్ అన్నాం. మనము దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. ఆ ఆధారపడుతున్నప్పుడు మనము ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి, అది కనిపెట్టుట అని అన్నాం. అని ఒక శ్రేష్టమైన వచనాన్ని, అతి పరిచయమైన వచనాన్ని యెషయా గ్రంథం నుంచి చూసాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు. దాని తర్వాత ఆ బలము ఎన్ని లెవెల్స్ లో మనకు వస్తుంది? 3 లెవెల్స్. వింటున్నారా? వింటున్నట్టే ఉన్నారా? లోయెస్ట్ లెవెల్ ఏంటి? ఎగరడానికి బలము. ప్రతిరోజు నేను ఎగరవలసిన అవసరం లేదు. అపాయకరమైన పరిస్థితుల్లో కదా, లేకపోతే అత్యవసర పరిస్థితులలో ఎగిరే బలము కావాలి. ఇక ఆ పరిస్థితులు మనం కూరిపోయినప్పుడు, ఎవరు లెవెల్ ఎత్తలేనని తెలిసినప్పుడు, అది లోయెస్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ప్రతిరోజు పరిగెత్తవలసిన అవసరం వచ్చే పరిస్థితులు ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయి. లేటుగా లెగిసి బస్సు మిస్ అవుతా ఉంటే మరొకటి. దాని తర్వాత నడిచే లెవెల్ అన్నాను, అది హైయెస్ట్ లెవెల్. మనం అనుకుంటాం అది లోయెస్ట్ లెవెల్ అనుకుంటాం. ప్రతిరోజు మనకి అవసరం ఏంటి? నడవడానికి, మన అనుదిన పనులు చేయడానికి. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ రొటీన్ థింగ్స్. రోజు మన 24 గంటల్లో మాక్సిమం టైం రొటీన్ పనులేనా, లేకపోతే మాక్సిమం టైం రొటీన్ కాని పనులా? రొటీనే కదా. ఒక మెయిన్ రొటీన్ ఏంటి అందరికీ? తింటామా? తింటామే. దాని తర్వాత ఎక్కువ టైం రొటీన్ పని ఏంటంటే ఎక్కువ టైం, గట్టిగా చెప్పాలి, రైట్? 24 గంటల్లో 6 నుంచి 8 నుంచి కొంతమందికి ఇక రిటైర్ అయిపోతే చేసేదే ఉంది, చాలా చేయొచ్చు, కానీ రైట్ రొటీన్. దాని తర్వాత రోజు లేచి స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళేంత వరకు మెయిన్ రొటీన్ ఏంటి? ఏమండి? చదివే వాళ్ళకి చదువుకోవటమేనా? అవునా కదా? కొంతమందికి సీట్లు కావాలని అబ్బో తోముడు, రైట్? ఫర్ దిస్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనం తిట్టేస్తాం చాలాసార్లు, ఏం లేచి చదవలేవా? 20 సంవత్సరాలు రోజు లేచి చదవమంటే దానికి చాలా ఏం కావాలి? బలము కావాలి. ప్రతిరోజు వెరైటీ టిఫిన్లు చేయాలంటే ఒక 2 రోజులు చేయండి. యువతలు ఉన్నారు కంటే ఇటువైపు ఇప్పుడు మిక్స్డ్ కాంగ్రిగేషన్ కాబట్టి యువతలు అని అనలేను, రైట్? ఎప్పుడైనా ఇంట్లో ఆ తల్లి, ఆ భార్య అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు తెలుస్తుంది ఒక కాఫీ కలుపుకోవటం ఎంత సులువైన పనో. అవునా? ఎప్పుడూ పాలు పొంగించక ఫిల్టర్ కాఫీ తయారు చేయడం తెలుస్తుంది. అది కూడా కొంచెం కష్టమైన పని. ఆమ్లెట్ మాడితే, రైట్? ఐ కెన్ గో ఆన్ టిల్ టుమారో, బట్ రిమెంబర్ గాడ్ ఈస్ టెలింగ్, ఐ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ ఎవ్రీ డే టు వాక్.
యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలము. ఆ నూతన బలము మనం అనుదినం పొందాలి అంటే మనం దేవుని కోసం కనిపెట్టాలి. కనిపెడుతూ దేనికోసం కనిపెడుతున్నాం? ప్రథమముగా దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలని, తద్వారా మనము దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం పొందాలని. దేవుని ఆశ ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదం మనకివ్వాలని. రెండో మెట్టు ఏంటి? రెండో మెట్టు జ్ఞాపకము చేసుకోవటం, దాంతో పాటు కలిసి ఆనందించడం. రెండు కలిపేశాను నేను. రిమెంబర్ అండ్ రిజాయిస్. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ రెండవ మెట్టును అర్థం చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన మన కొరకు అట్టిపెట్టినది. నేను గతంలో కొంతకాలం క్రితం యాబేజు ప్రార్థన గురించి, పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన ప్రార్థన, అది వాళ్ళ అంశం కాదు, కానీ ఇద్దరే వ్యక్తులు ఆశీర్వదించమని కోరారు దేవుణ్ణి. ఒకటి యాకోబు, మరి ఒకటి జాబేజ్. 2 people asked God to bless. ఇది ఒక్క నిమిషం మనం అర్థం చేసుకుంటే మంచిది. క్రమంగా వచ్చే వారికి ఈ విషయం తెలుసు అని భావిస్తున్నాను, గుర్తుపెట్టుకున్నారని ఆశపడుతున్నాను. మర్చిపోతే జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ఎప్పుడు అడిగాడో తెలుసా? 20 సంవత్సరాలు అయిపోయాక. ఏదైపోయాక? తండ్రి దగ్గర నుంచి దీవెన దొంగిలించి. అవునా కదా? మర్చిపోయారు స్టోరీ. అన్నను మోసం చేసి అన్నలాగా, అవునా కదా, తయారయ్యి అన్నొచ్చే లోపున వెళ్ళిపోయి నన్ను దీవించంటే తండ్రి ఏం చేశాడు? ఇస్సాకు, అవునా కదా, తడిమి చూసి వెంట్రుకలు అవన్నీ స్వరం మట్టుకు ఏషావులాగా ఉందట. లేదు, నేనే యాకోబు అన్నాడు. దీవెలన్నీ కొట్టేశాడు. తల్లి అంది, ఒరే బాబు ఈడొచ్చేసి లోపల వెళ్ళిపో అంటే. అలా లేదనుకోండి బైబిల్లో. ఇట్ ఈస్ సెడ్ బిఫోర్ హి కిల్ యు రన్. పరిగెత్తాడు. బేతేల్ దగ్గరకు వచ్చాడు. ఆ పేరు అక్కడ పెట్టాడు. పెద్ద స్టోరీ అది. దాని తర్వాత 20 సంవత్సరాలు అయిందండి. ఈ లోకరీత్యా చూస్తే ఆశీర్వదింపబడిన వాడే అనుకుంటారు. ఇది చాలా ప్రాముఖ్యం. చాలా మందికి ఇంకా ఆ సరి అయిన అవగాహన లేదు. అంటే లోకరీత్యా దీవెనలు పొందుతూ ఉంటే విశ్వాసి ఆశీర్వదింపబడ్డాడని, ఒక విశ్వాసి లోకరీత్యా దీవెనలు లేక అనారోగ్య పరిస్థితులు ఉంటే గ్యారంటీగా పాపం చేశాడు. ఎవడు చెప్పాడు? దట్ ఈస్ నాట్ ద రూల్. అంటే దేవుడు లోకరీత్యా ఆశీర్వదించాడంటే ఆశీర్వదిస్తాడు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఎలాగ నువ్వు దీవెన సంపాదిస్తున్నావు? దేవుడిచ్చుట బట్ట, లేకపోతే నీ సొంత ప్రయత్నం? యాకోబు 20 సంవత్సరాలు స్కీములేసి ప్లాన్లేసి, మామ కూడా భలే మామ దొరికాడు ఈయనకి కదా, మోసగాళ్ళకి మోసగాడు. ఒబ్బో భలే. 2 భార్యలు అన్ని తీసుకొని వచ్చిన తర్వాత పెనుయేళ్ళ దగ్గర, మర్చిపోకూడదు మన జీవితంలో. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే అబ్బా ఎంత ఆస్తిపరుడు. అవును, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఇవి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాదని. ఇది తాను సంపాదించుకున్న ఆశీర్వాదం. తనకు అర్థమైంది దేవుడిచ్చే ఆశీర్వాదమే స్థిరమైన ఆశీర్వాదము, నిజమైన ఆశీర్వాదం. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు తన బిడ్డలను ప్రేమించి ఇవ్వాలనుకుంటున్నది చాలా, నో డౌట్. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలకు ఏదోటి ఇవ్వాలనే కదా. అలాగే ఆయన తన రక్తమిచ్చి సంపాదించిన ఆయన మన కోసం ఇవ్వాలనుకుంటున్నది. అయితే ఆ రాత్రి పోరాడాడు దేవదూతతో. ఏంటి ఆ రాత్రంతా ప్రార్థనలో ఒకే లైన్, హోల్ నైట్ ప్రేయర్. ఏంటా లైను? నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను వదిలిపెట్టు. దీవించు. ఎవడండి? 20 సంవత్సరాలు లోకరీత్యా ఎంతో ఆస్తిని అంతస్తును సంపాదించిన వ్యక్తి. అప్పుడు దేవుడు అతని తొడ మీద కొట్టి నీ పేరేంటి అని అడిగితే నిజం ఒప్పుకున్నాడు. ద డే యు యాక్సెప్ట్ అండ్ టెల్ హూ యు ఆర్ అండ్ కన్ఫెస్ హూ యు ఆర్, దట్ ఈస్ ద డే గాడ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. ఏ రోజైతే మనము మన వాస్తవాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో ఆ రోజు మొదలుకొని దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆ రోజు అన్నాడు నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అంటే ఒక్క
మాటలో మొత్తం చెప్పేశాడు 20 years స్టోరీ. దేవా నేను మోసగాడిని, ఈ రోజు వరకు నేను మోసగాడినే. దేవుడు అన్నాడు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేల్. ఫ్రమ్ దెన్ యూ సీ హిజ్ లైఫ్. గో అండ్ సీ ద బైబిల్. దేవుని ఆశీర్వాదం అప్పటి నుంచి పొందటం ప్రారంభించాడు. దాని తదుపరి జాబేజు చేసిన ప్రార్థనలో కూడా నీవు నన్ను ఆశీర్వదించి అని 4 విషయాలు అడిగాడు అనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి ఆశీర్వదించమని అడగటంలో తప్పేం లేదు. ఇది కూడా చాలాసార్లు నేను చెప్పాను. కానీ ఆశీర్వదించమని చెప్పి అక్కడ ఆగిపోవాలి. రోజు అడగండి, కానీ ఏమిచ్చి ఆశీర్వదించాలి, ఎంత ఇచ్చి ఆశీర్వదించాలి, ఎప్పుడు ఇచ్చి ఆశీర్వదించాలి, ఎలా ఇచ్చి ఇవన్నీ వద్దు. కొంతమందికి లిస్ట్ రెడీగా ఉంటుంది. దేవా మీరేమనుకోబాకండి, తెల్ల కోడలు ఇచ్చి, కోడలు అన్నది వినిపించదు, తెల్ల కోడలు ఇచ్చి ఆశీర్వదించయ్యా. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం ఇచ్చి, ఇంకో సాఫ్ట్లో వస్తే పని కదా. దేవా కారు ఇచ్చి దీవించు, 20% హైక్ ఇచ్చి దీవించు, రేపే ఇచ్చేస్తే మంచిది. ఎంత ఇవ్వాలో మనమే చెప్తాం, ఎప్పుడు ఇవ్వాలో మనమే చెప్తాం, ఎలా ఇవ్వాలో ఇంకా ఆయన చేసేదేంటి, ఇంకా ఆయనకి చేసేదే ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవా నన్ను దీవించు, ఏమిచ్చి దీవిస్తావో, ఎలాగిచ్చి దీవిస్తావో, ఎంత ఇచ్చి దీవిస్తావో, ఎప్పుడు ఇచ్చి దీవిస్తావో నాకు తెలియదు, కానీ నన్ను దీవిస్తా అని చెప్పావు. నేను నీ బిడ్డను, నేను ఆ దీవెన కోసం ఏం చేస్తాను, కనిపెడతాను. డూ దిస్. ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమనీస్ హియర్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. అయితే ప్రాబ్లం ఏంటంటే, కనిపెడతా ఉంటాం, ఈ మధ్యలో దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోతూ ఉంటాం. అందుకని 2వ మెట్టు ప్రాముఖ్యం. ఒక చక్కని వచనం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభు వారు ఆ సిలువ మీదకు వెళ్ళక మునుపు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. మీ హృదయములను కలవరపడనివ్వకుడి. అది అంతా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తున్నానని చెప్పి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇది ప్రాముఖ్యం అండి. ఎవరు మనకి గుర్తు చేస్తారంట? హలో, విన్నారా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకు బోధించి, నేను మీతో చెప్పు సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అయితే మరి మనకి దేవుని గురించిన విషయాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు మనకి జ్ఞాపకము రావటం లేదంటే, లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందలేకపోతున్నాము అంటే, బహుశా మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడట్లేదు. దేనికోసం? జ్ఞాపకము చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్ ద స్పిరిట్ హూ ఇస్ ఇన్సైడ్, హూ ఇస్ వాంటింగ్ టు రిమైండ్ us ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన విషయాలు, ఆయన వాగ్దానాలు, ఆయన గురించిన మాటలు మనకు జ్ఞాపకము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడంట. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అనేక పనులలో ఇది ఒకటి, టు హెల్ప్ us రిమెంబర్. కొన్ని మార్లు నేను అనుకుంటాను, మనకి జ్ఞాపక శక్తి ప్రాబ్లం ఉంది. ఏంటి గుర్తురావు? దేవుడిచ్చిన వాగ్దానాలు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఈ 2వ మెట్టు ఒక పెద్ద వాక్య భాగం దగ్గరికి వెళ్ళాలి. అదంతా మనం చూడంగానే గబగబా ఆ శ్రేష్టమైన వాక్య భాగం పాత నిబంధనలో ఆదికాండం 26వ అధ్యాయం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. ఇంటికి వెళ్ళాక చదవండి, చాలా పెద్ద అధ్యాయం అది. అక్కడ ఇస్సాకు జీవితంలో జరిగిన ఒక సంఘటన, దానిని మనం చూస్తూ ఈ
రెండవ మెట్టును అర్థం చేసుకుందాం. ఇప్పుడు నా మాటలు వినండి. ఆ వాక్య భాగపు సారాంశం నేను చెప్తాను, లేక సందర్భం చెప్తాను, లేక మొదటి వచనం చదివితే సందర్భం అర్థమవుతుంది. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చాలండి. కాబట్టి సందర్భం ఏంటి? ఏముంది అక్కడ? కరువు. కరువు పరిస్థితుల్లో సమృద్ధి ఎక్కువగా ఉంటది. అవునా? కాదు కదా? కరువు అన్నది మనకు తెలియదు, కానీ కరువు ఉన్న ప్రాంతాలకు వెళ్తే ఎంత ఇబ్బందో. ఫ్యామిన్ ఈజ్ ఎ వెరీ వెరీ హారిబుల్ సిట్యువేషన్. నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, అనారోగ్యం ఎక్కువైపోద్ది, అనేక మంది చనిపోతూ ఉంటారు. కరువు పరిస్థితి. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు కంటే మరి ఒక కరువు, తీవ్రమైన కరువు. ఆ పరిస్థితుల్లో ఇస్సాకున్నాడు. జనరల్గా చెప్పండి, కరువున్న పరిస్థితుల్లో అక్కడ ఉండాలని అనుకోవటం మంచిదా, లేకపోతే మరొక ప్రాంతమునకు ఎక్కడైతే కొంచెం సమృద్ధి ఉందో అక్కడికి వెళ్ళటం మంచిదా? లాజిక్ ఏం చెప్తుంది మనకి? ఏమండి, అవునా కాదా? ఎస్ నో. అయితే ఇస్సాకు కూడా అదే తలంపు. ఎందుకంటే తన తండ్రి అయిన అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళాడు. అలాగే ఇస్సాకు కూడా ఏమనుకున్నాడు? ఐగుప్తుకు వెళ్దాం అని అనుకున్నాడు తన మనసులో. వెంటనే దేవుడు హెచ్చరించాడు. 2వ వచనం చూడండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఇది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ? కరువు ఉన్న ప్రదేశములో, కరువు ఉన్న పరిస్థితిలో. దయచేసి అర్థం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటి? మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి? దేవుని యొక్క సంపూర్ణమైన దీవెన. వీఆర్ మెడిటేటింగ్ అబౌట్ ద కంప్లీట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదము. ఆ సంపూర్ణమైన ఆశీర్వాదము మనము పొందాలి అంటే గత వారం మనం ధ్యానం చేసిన మాట, రెస్ట్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ వెయిట్ ఆన్ హిస్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వెన్ యూ వెయిట్ యూ విల్ గెట్ స్ట్రెంగ్త్. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలమును పొందెదరు. రెండో మెట్టు ఏంటి? దేవుడు చెప్పిన వాగ్దానాలను జ్ఞాపకము చేసుకొని వాటి యందు ఆనందించుడి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ మాట చూసేసి మనం ఈ వాక్య భాగానికి వచ్చేద్దాం. ఈ రెండో మెట్టును అర్థం చేసుకోవడానికి మూల వచనం అది. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి. ఎందుకంటే ఇప్పుడు యెరూషలేము యొక్క దేవాలయపు పట్టణపు గోడలను కట్టేశారు. చాలా శ్రేష్టమైన గ్రంథము నెహెమ్యా గ్రంథం. అది అయిపోయిన తర్వాత ఈ మాటలు ఉన్నాయి, చదవండి. ఏమీ సిద్ధము చేసుకుని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. సేమ్ యెహోవా కొరకు బలం ఎట్లా వస్తుంది? యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు, యెహోవాయందు ఆనందించువారు బలము పొందుదురు. The joy of the Lord is my strength. That is what that verse is. యెహోవా యందు ఆనందించువారు బలము పొందెదరు. కాబట్టి ఇప్పుడు ఆదికాండం 26వ అధ్యాయానికి వచ్చేస్తే, యెహోవా ఇస్సాకును దర్శించి ఏమన్నాడు? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. బ్యూటిఫుల్. ఆ అధ్యాయములో ఆశీర్వాదం అని 5 సార్లు వస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఏమన్నాడు? నువ్వు ఇక్కడ ఉండు. ఎలా ఉండమన్నాడు? ప్రాముఖ్యమైన మాట. మనం ఈ లోకంలో ఎలాగుండాలి? పరదేశిలాగా ఉండాలి. ఎంతమంది ఉంటున్నావు?
చాలా మందిని చూస్తే ఇంకెక్కడే పర్మనెంట్గా నిత్యము ఉండిపోతాం, రైట్? పరవాసి. ఇస్సాకు ఆ మాటను గమనించాడు. ఇస్సాకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏంటది? తన పరిస్థితులలో తాను దీవించబడటం అసాధ్యం. ఇది గమనించుకోండి. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ రిసీవింగ్ హిస్ బ్లెస్సింగ్స్ వెన్ దెర్ ఆర్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. ప్రతికూల పరిస్థితులలో దేవుడు మనలను దీవిస్తాడని నేను చెప్తున్నా. అనుకూల పరిస్థితులు కాదు. అన్ని బాగుంటే చాలాసార్లు ఏమనుకుంటా తెలుసా? ఏముందండి అని. దేవుని యొక్క నామం ఎప్పుడు ఘనపరచబడుతుందంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యొక్క దీవెన మన మీదకి వచ్చినప్పుడు. ఈ వాక్య భాగంలో మీకు చూపిస్తా. ఇతరులు దేవుని నామమునకు ఘనత ఎప్పుడు ఇస్తారంటే when they see God bless our lives. ఇది ప్రాముఖ్యం అండి. ప్రతికూల పరిస్థితుల్లో ఇది అసాధ్యము అని అనుకున్నప్పుడు సాధ్యమైనప్పుడు ఇతరులు చూసి ఆశ్చర్యపోతారు. అవునా కదా? when things are against 100 మంది ఇంటర్వ్యూకి వస్తే ఏ రికమెండేషన్ లేకుండా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు దేవుని నామమునకు మహిమ, లేక మరొకటి. ఇది ప్రాముఖ్యము. దేవుడు అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనల్ని దీవిస్తాడని నేను చెప్తూ, దానికి రెండవ మెట్టు ఏంటయ్యా అంటే జ్ఞాపకము చేసుకో, దేవుని యందు ఆనందించు. దేవుడిచ్చిన మాటలు మనకు గుర్తు రావాలి. ఆ కరువు పరిస్థితుల్లో దేవుడు తన మాటలను ఇస్సాకునకు ఇచ్చాడు. తండ్రి అయిన అబ్రహామును గుర్తు చేయించాడు. ఏమంటున్నాడు? నేను అబ్రహామునకు మీ తండ్రికి ఎలా తోడై ఉన్నానో అలాగే నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నా మాటలు గుర్తుంచుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దాని తర్వాత చాలా అక్కడ ఒక సంఘటన జరిగింది. తండ్రి చేసిన పాపమే ఈయన కూడా చేశాడు. తన భార్యని ఏమని చెప్పాడు? సహోదరి అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తదుపరి తాను ఒక పని చేశాడు. తాను ఆ ప్రాంతమందు 12వ వచనం, 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము. చాలండి. ఎప్పుడు వేసాడు విత్తనం? కరువు పరిస్థితుల్లో విత్తనం విత్తుట సులువైన పనా? చాలా కష్టం. ఎవరు విత్తుతారు కరువు పరిస్థితుల్లో? విశ్వాసము ఉన్నవారు. ఇది ప్రాముఖ్యము. ఎందుకు చేశాడు ఈ పని? ఎలా చేయగలిగాడు ఈ పని అంటే దేవుడు చెప్పిన మాటలు తాను జ్ఞాపకము. ఏంటి దేవుడు చెప్పిన మాట? నేను నిన్ను ఈ దేశమందు ఆశీర్వదించదను. రిమెంబర్, when God is telling you he will bless you, you need to do what God is telling you to do. దేవుడు నిన్ను చేయమన్నది నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే సాతానుగాడు వీటిని మనకి జ్ఞాపకము రాకుండా ఆపేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నేను గుర్తు చేస్తాను. కాబట్టి దేవుని దీవెనలు మనము పొందడానికి ఈ రెండవ మెట్టులో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది అంతా దేవుని యొక్క ఆశీర్వాదం గురించే. దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అన్నప్పుడు మనము దేవుడిచ్చిన మాటలను ఆ వాగ్దానంలో ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఐదర్ రిమెంబర్ ఆర్ ఇన్వోక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన నాట్ ఇవోక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఆశీర్వాదమును మనము గుర్తు చేసుకోవలసిన అవసరం ఉన్నది. అది ఎలాగో ఆ మిగతా వాక్య భాగములో ఇస్సాకు చేసింది మనం చూస్తే దానిని బట్టి అర్థమవుతుంది. ఇస్సాకు ఒక ప్రాముఖ్యమైన పని చేశాడు. అదే ఇవాళ వర్తమానములో కీలకమైన భాగము. దానికి ముందు ఇస్సాకు అక్కడ విత్తనం విత్తటం. ఇప్పుడు చదవమ్మా. విత్తనం విత్తగానే జరిగింది ఏంటి? ఆ సంవత్సరం అందే 100 ఫలం పొందెను. 100. థింక్ అబౌట్ ఇట్. ఎంత ఇచ్చాడండి దేవుడు? 100. ఎవరికిచ్చాడు? కరువు పరిస్థితుల్లో విత్తనము విత్తగా. ఇది ప్రాముఖ్యమైన సూత్రం. నీకున్న కష్టములో, నీకున్న బాధలో,
నీకున్న శ్రమలో నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే దేవుడు నీకు నూరంతలు ఇస్తాడు. వెన్ యు సో, అదే సామెతల్లో కీర్తనలో ఉంటది, కన్నీటితో విత్తువాడు ఆనందముతో పంటను కోయును. మనం పంట కావాలి అంటాం, ఏమండి? విత్తకుండా కోయగలమా? సింపుల్. హౌ కెన్ ఐ రీప్ వితౌట్ సోయింగ్ ఎనీథింగ్? ఎంతో మంది ఏది విత్తరు, కానీ చాలా కావాలనుకుంటారు. నేను గతంలో కూడా ఈ మాట చెప్పినట్టున్నాను. మనకి ఏది కావాలంటే అది ముందు మనము విత్తాలి. నీకు బాగా డబ్బులు కావాలనుకో, దేవునికి బాగా డబ్బులు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎట్టా అవుతుందండి? చెయ్యి. ఇఫ్ యూ వాంట్ మోర్ మనీ, యు గివ్ మోర్ మనీ టు గాడ్. ఇఫ్ యూ వాంట్ మోర్ లవ్, యు గివ్ మోర్ లవ్ టు అదర్స్. ఎక్కువ ప్రేమ కావాలా నీకు? ఎక్కువ ప్రేమను ఏం చేయి? పంచిపెట్టు. ఆ రీతిగా ద రూల్ ఇస్ ద సేమ్. ఎందుకు? మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. అంతే అంతే. ఇది ఒక సింపుల్ సామాన్యమైన సూత్రము. సో వాట్ యు వాంట్ దట్ యు సో, అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ప్రిన్సిపల్. ఈ సూత్రమును మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమమును, ఈ కట్టడను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకు దేవుని మాటను జ్ఞాపకము పెట్టుకొని కరువు పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించి, ఆ కరువు పరిస్థితుల్లో తాను విత్తగా నూరంతలు. అయితే జరిగిందేంటో చూడండి, చాలా విషాదమైన జరిగింది. చదివేసామా గబగబా. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఏంటంట? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎప్పుడు మనం నిజంగా గొప్పవాళ్ళం అవుతాం? దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనకున్న కష్టములో, మనకున్న పరిస్థితుల్లో మనము విత్తినప్పుడు. నువ్వు కన్నీటితో విత్తే ప్రార్థన విస్తారమైన సంతోషాన్ని తీసుకొని వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఏడ్చి ఏడ్చి విసిగిపోతే, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ బి టైర్డ్ ఆఫ్ క్రైయింగ్ అవుట్ ఇన్ ప్రేయర్ టు గాడ్. మీ బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నారేమో, మీ భర్త గురించి కన్నీరు కారుస్తున్నారేమో, మీ కుటుంబంలో పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారేమో. మీరు నిజంగా దేవుని సన్నిధిలో ఆ రీతిగా కన్నీరుతో కారుస్తున్న ఆ కన్నీరు ఒక దినమున విస్తారమైన సంతోషం తీసుకొని వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ విల్, బికాస్ దట్ ఈస్ హిస్ ప్రామిస్. అది దేవుడిస్తున్న వాగ్దానం. నూరంతలు దీవించాడంట. దాని తర్వాత ఏమైంది? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. అతడు మిక్కిలి గొప్పవాడగు. ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యం. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. దేవుని యొక్క బిడ్డలకు కోనుబనేగా కరోడుపతి లాగా దేవుడు ఇవ్వడు. మళ్ళీ వచ్చేస్తున్నాడు అమితాబ్ బచ్చన్. అది చూసినప్పుడల్లా ఎంతమందికి బాధ. అబ్బా, ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలుసుగా, ఈ మాత్రం కూడా ఎందుకు చెప్పలేడు? నేను కూడా వెళ్ళుంటే నాకు 4-5 లక్షలు వచ్చేవి కదా. రావు. దేవుడు ఎలాగా ఇస్తాడంట? క్రమక్రమముగా ఏం చేస్తాడు? క్రమక్రమముగా అభివృద్ధిని ఇస్తాడు. దట్ ఈస్ ద వే గాడ్ వాంట్స్ టు బ్లెస్, ఇన్ స్టెప్స్. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు, మరి కొంచెం ఇస్తాడు. ఆ మరి కొంచెంలో నమ్మకంగా ఉండు, మరి కొంచెం ఇస్తాడు. ఆ రీతిగా క్రమక్రమముగా. అయితే మనం చేయాల్సిందేంటి? వేస్తాడు. ఇవ్వు అంటే దేవుడు అంటాడు, నువ్వు ఖాళీ చేసుకోకుండా నేను ఏమి ఇవ్వాలి? అంతేనా? ఎస్ నో. చాలా జీవితాలు నిండుగా ఉన్నాయి, నిండు ఎక్కడికి వెళ్ళట్లా. ఏమోనండి, దేవుడు ఏం దీవించట్లేదే. ఎప్పుడన్నా విత్తావా? ఏమన్నా చేసావా? మోస్ట్ ఇంపార్టెంట్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్, ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం, మనము ఈ మాటలను అవలంబిస్తే. చదువమ్మా. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని అంది అసూయపడి. అదండి, ఇది ఇంకొక మాట. దేవుడు దీవించగా ఎవరు?
శత్రువులు ఏమవుతారు? అసూయ. ఆనందించరు, అసూయ పడతారు. ఆఫీస్లో నీకు ప్రమోషన్ వచ్చిందా, బయటకు చెప్పుకుంటారు, బాగా కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఉన్నాడే ఈయన. ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి వారును మిమ్మల్ని ద్వేషిస్తారు. రిమెంబర్, ఎవరు మన స్నేహితులు కాదు. దేవుని బిడ్డలు మట్టుకే మన స్నేహితులు. వాళ్ళలో కూడా సరిగ్గా ఆ అంగీకారం లేకపోతే అది కూడా ప్రాబ్లమే. ఆ ఫిలిస్తీయులు అసూయపడ్డారు. చదివేశారు. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ దినములలో గమనించండి ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతామంటే దీని తదుపరి భాగంలో ఇస్సాకు చేసింది మనం చేయవలసిన అవసరత ఉన్నది. ఇస్సాకు ఆ ప్రాంతమునకు వచ్చేసరికి జరిగింది ఏంటి? కరువు పరిస్థితులు. రెండవది, తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ ఏం చేసేశారు? వీరు పూడ్చేశారు. ఆ దినాలలో ఇప్పుడు ఆయిల్ ఎంత ప్రాముఖ్యమో నీళ్లు అంత ప్రాముఖ్యం. బ్యాక్ దెన్, అది కూడా అరణ్య ప్రాంతాలలో నీళ్లు అన్నది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మన బాడీలో 60% ఏముందంట? నీళ్లే ఉన్నాయి. చిన్న బిడ్డలకి దాదాపు 70% అంటారు, పుట్టిన బిడ్డలకి. బట్ జనరలీ, నాకు బయాలజీ రాదు, ఇదంతా గూగుల్లో ఏదో చూస్తుంది దాన్ని బట్టి, 60% ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. నీళ్లు ప్రాముఖ్యము. అప్పటి సాంప్రదాయం ఏంటంటే, ఎవరైతే, ఈ మాటలు గమనించుకోవాలి, ఎవరైతే ఈ బంజర భూముల్లో, వేస్ట్ ల్యాండ్స్ అంటారు చూడండి, ఆ దినాల్లో వేస్ట్ ల్యాండ్స్ ని గాడ్స్ ల్యాండ్ అనేవారంట. అంటే ఉట్టిని అట్లా పడున్న భూమి అంతా ఏంటది? దేవుని భూమి. అలాంటి అరణ్య పరిస్థితుల్లో ఎవరైనా తమ కుటుంబమునకు అక్కడ పోషణ కలిగించి వాళ్ళకు అక్కడ నీటిని వారు దయచేస్తే, ఎలా దయచేస్తారు? నీళ్లు బోర్వెల్ లేవండి అప్పుడు, పిలిపించిన ఆయన బోరేసేయని ఏం చేయాలి? వీళ్ళు తవ్వాలి. చాలా ప్రాముఖ్యం ఇది. ఎవరైతే, ఏ కుటుంబ యజమాని అయితే తన కుటుంబం కోసం, తన వారి కోసము ఏ ప్రాంతంలో అయితే నీళ్లు లేవో ఆ బంజర్ భూమిలో, ఆ వేస్ట్ ల్యాండ్ లో, ఆ దేవుని యొక్క దీనిలో తవ్వి నీళ్లను దయచేస్తాడు. ఎందుకంటే అది ప్రాముఖ్యమైన వనరు. ఆ భూమి ఆ వ్యక్తికి చెందుతుందంట. ఇప్పుడు ఆ రూల్ ఉంటే ఎంత బాగుండే, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి బోర్లు వేసేసుకొని నాదే అనేస్తాం. Whoever digs a well in the desert, that land belonged to that family. అయితే తన తండ్రి ఏం చేశాడు? బావులను తవ్వితే అది ఎవరికి రావాలి న్యాయంగా? వాళ్ళకి తెలుసది. మళ్ళీ ఈడు ఎక్కడి నుంచో వచ్చేస్తాడని శత్రువులు ఏం చేశారు? దానిని కప్పిపెట్టేస్తే ఇస్సాకు చేసింది చాలా ప్రాముఖ్యం. ఇస్సాకు తిరిగి ఏం చేశాడు? ఆ బావులను తవ్వించాడు. ఇప్పుడు చదవమ్మ 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్లి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. చూసాడా? అంటే తనలో ఏ రకమైన నా అన్న స్వభావం లేదు. ప్రాముఖ్యం. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగా, ఎక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, కరువు పరిస్థితుల్లో విత్తనం విత్తాడు, 100 రెట్లు పొందాడు. కానీ అబీమెలెకు వచ్చి అనగా ఏం చేశాడు? ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోయలోకి వెళ్ళిపోయాడు. లోయలో బ్రతకటం సులువా? లోయలోకి వెళ్ళి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అక్కడ జరిగింది ఏంటో చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి. ఇది ప్రాముఖ్యం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము సొంతం చేసుకోవాలంటే, నేనేమన్నాను? దేవుని యొక్క మాటలను, వాగ్దానంలో ఏం చేయండి? జ్ఞాపకము చేసుకోండి. దాని తదుపరి అట్టి వాగ్దానములను త్రవ్వి సంపాదించుకొనుడి. You not only evoke God's blessings, you need to explore and excavate. Excavate అంటే ఏంటి? త్రవ్వటం. దేవుని యొక్క వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకములు. వాటిని నువ్వు కనుగో,
వాటిని గుర్తు చేసుకో, వాటిని తిరిగి ఏం చేయి, త్రొవ్వు. ఇస్సాకు చేసిన గంభీరమైన పని అది. పాత బావులను ఏం చేశాడు ఆయన, క్లీన్ చేశాడు, క్రొత్త బావులను తన కనుగొన్నాడు. తద్వారా దేవుని యొక్క దీవెన తాను పొందాడు. చదివేసామా. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఏం దొరికిందంట? జలలు, నీళ్లు వచ్చే, ఆగిపోని నీటి ధార వచ్చే ఊట దేవుడు ఇస్సాకునకు తన వారికి దయచేశాడు. కానీ దీంట్లో ప్రయాస ఉందా లేదా? ఎంత ప్రయాసపడ్డాడు. చాలా గుర్తుపెట్టుకోండి, అది కప్పివేసి చాలా కాలమైంది. దానిని కనుగోవటంలో ప్రయాస ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యం. There was a long gap of time. అబ్రహాము గతించి దాని తదుపరి ఎన్నో సంవత్సరాలు, దాని తర్వాత అదే ప్రాంతమునకు వచ్చి ఆ బావిని కనుగొనుట చాలా ప్రయాసతో కూడిన పని. అంటే జ్ఞాపకము చేసుకున్నాడు అంటే దానికోసము తాను వెతకటము జరిగింది. దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు వెతుకుతున్నావా? దేవుని యొక్క మాటలు నువ్వు వెతికి కనుగొని వాటి యందు నువ్వు ఆనందిస్తే దేవుడు గంభీరమైన రీతిగా తన వాగ్దానాలు నీ పట్ల నెరవేరుస్తాడు. ఇస్సాకు తన తండ్రి బావిని గుర్తుపట్టి వెతుకుట అది సులువైన పని కాదు. కొన్నిసార్లు మనం చాలా సంవత్సరాల తర్వాత ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకోండి, అన్ని సంవత్సరాలు ఎన్నో మార్పులు జరుగుతాయి కదా. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒకలాగా ఉండింది, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎందుకు, చందానగర్ 15 సంవత్సరాల క్రితం ఎట్లాగా ఉండింది, ఇప్పుడు అలాగుంది కదా. ఎవరైనా 10-15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారనుకోండి, ఫస్ట్ మాట ఏమంటారు? అబ్బా ఎంత మారిపోయింది, రైట్? మరి అలాగే అక్కడ ఆ బావిని, ఆ స్థలమును కనుక్కోవడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎన్నోసార్లు దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందలేకపోతామంటే మనం ప్రయాసపడట్లా, మనం కష్టపడట్లా. దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఎక్కడున్నాయని వెతికి మనం తెలుసుకోవట్లా. ఇంకో మాటకు నేను చెప్తా. ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తారో, జాగ్రత్తగా వినండి, ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తారో, ఏంటి ఆ ప్రయత్నం? దేవా నా కోసం అట్టి పెట్టిన దీవెన ఎక్కడుంది? అయ్యా నువ్వు గత సంవత్సరం చెప్పావు, నేను మర్చిపోయాను. 2 సంవత్సరాల క్రితం చెప్పావు, మర్చిపోయాను. నేను దానిని గుర్తు చేసుకోవాలని ఆశపడుతున్నా అని నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో అటువంటి మనస్తత్వాన్ని కనపరిస్తే, నువ్వు ఆ ఆశను కనపరిస్తే దేవుడు ఆ వాగ్దానం అద్భుతంగా నీ ముందుకు తీసుకొని వస్తాడు. నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యాజ్ యూ స్టార్ట్ సర్చింగ్, గాడ్ విల్ సీ దట్ యూ కమ్ టు దట్ ప్లేస్. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ దొరుకుతుందిలే, రైట్? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ దొరుకుతుందిలే అనుకోవటం కన్నా, దేవా నేను వెతకటానికి సిద్ధమే, నా పరిస్థితికి కావాల్సిన వాగ్దానం నువ్వు ఎక్కడిచ్చావో వెతకడానికి నేను సిద్ధమే. నువ్వు ఆ హృదయాన్ని కనపరిచి, ఆ లక్షణాలను నువ్వు కనపరిచి నువ్వు వెతకడం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ స్థలమునకు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటున్నావో. ఇస్సాకు తన తండ్రి తవ్విన బావులు ఎక్కడున్నాయో తనకి తెలీదు, కానీ తన హృదయంలో ఒకటే ఉండింది, నన్ను దేవుడి ప్రాంతంలోకి తీసుకొని వచ్చాడంటే నా తండ్రి ఇక్కడ బావులను తవ్వాడు. సరే, ఏం చేశారు ఫిలిస్తీన్లు? దాన్ని మట్టితో కప్పేశారు. సాతాను గడి పనల్లా అదే, అంతే. ఆ మట్టి ఏం కాదు ఈ లోకం. దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదపు బావులను ఏం చేస్తున్నాడు? సాతానుగాడు మట్టితో, మన్నుతో, ఈ లోకముతో, లోక ఆశలతో కప్పిపెడుతున్నాడు. దాన్ని నువ్వు తీసి దేవా నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే దాంతో నా జీవితాన్ని నింపు అని నువ్వు చెప్తే దేవుడు నిన్ను ఆ తావునకు నడిపిస్తాడు. ఇస్సాకును ఆ రీతిగా నడిపించాడు. నడిపించగా ఇస్సాకు ఒక్కొక్క బావిని త్రవ్వాడు. గొడవైంది. గొడవ అయితే తాను త్రవ్వటం ఆపేయలేదు.
మళ్ళీ తిరిగి ఆ రీతిగా 3 బావులను తవ్వి దాని తదుపరి ప్రాముఖ్యమైన వచనానికి వచ్చేసి దాంతో ముగించేద్దాం. 29వ వచనానికి రండి. మేము నిన్ను ముట్టక అది ఏమైందంటే ఆ మధ్యలో ఏం జరిగిందో ఒక నిమిషంలో చెప్పేస్తాను. అభిమలేఖ మళ్ళీ వచ్చాడు. లేకపోతే మీరు అక్కడ 28వ వచనం చూడండి, 27వ వచనం. ఇస్సాకు అభిమలేఖకు చెప్తే వెళ్ళిపోయాడా? ఏమండి, విన్నారా? విన్నట్టే ఉన్నారా? వెళ్ళిపోయాడు. ఎక్కడ? దీవెన పొందిన చోటు నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు? గరారు లోయలోకి వచ్చాడు. లోయలో పరిస్థితి ఏంటి? నీళ్లు లేవు. కాబట్టి ఏం చేశాడు? తన తండ్రి తవ్విన బావులను అవి ఎక్కడున్నాయో వెతికాడు. వెతికి దాన్ని కనుగొని ఏం చేశాడు? త్రవ్వటం ప్రారంభించాడు. ఎవరైతే దేవుడు నడిపించిన తావునకు వెళ్ళి అక్కడ దేవుడు నా కోసం అట్టిపెట్టింది నేను పొందుతాను ప్రయత్నం చేసి ఆ తవ్వుతారో, మన జీవితంలో ఉన్న ఆ మట్టిని ఆ మన్నుని తీసివేసి మనం దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం ప్రయాసపడతామో, దేవుడు మన జీవితంలో వాటితో నింపుగా అభిమలేఖ వచ్చి చెప్పింది ఏంటి చూడండి. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత మీ యొద్ద నుంచి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. యెహోవా ఎవరు చెప్తున్నారండి? ఇది చాలా ప్రాముఖ్యం. అన్యుడు శత్రువు అంటున్నాడు. ఏంటది? యెహోవా నీకు తోడై ఉన్నాడని చూచితిమి గనుక మనకు అనగా నాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? శత్రురాజు చెప్తున్నాడు. ఏమని? నీవు యెహోవా ఆశీర్వాదము. ఎలాగొచ్చింది సాక్ష్యం? దిస్ ఈస్ ద బెస్ట్ టెస్టిమనీ. ఇతరులు మనలను చూసి మీ దేవుడు మిమ్ములను దీవించాడు. ఎంతమందికి ఈ మాట అన్యులు చెప్పారు? అది సులువుగా వచ్చే సాక్ష్యం కాదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడది? దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడు, దేవుని వాగ్దానాల మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని వాగ్దానాలు మనం తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానాలు ఆయన మనకు జ్ఞాపకం తేగా వాటి యందు ఆనందించి అట్టి వాగ్దానాల నెరవేర్పు కోసం మనం ప్రయాసపడినప్పుడు, వాటి కోసం మనం కష్టపడుతున్నప్పుడు, దేవుడు నడిపించిన స్థలముల్లో మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మనల్ని దీవించగా ఇతరులు చెప్తారు ఏమని? నీవు యెహోవా వలన. Others should say that God has blessed us. మనం చెప్పుకోవటం కాదు, తోటి విశ్వాసులు చెప్పటం కాదు, ఇతరులు చెప్పాలి. ఏంటది? వీరు యెహోవా వలన. ఇది ప్రాముఖ్యం అండి. దేవుని దీవెనలు పొందాలంటే రెండో విషయాన్ని మనం చూసాం. రెండవ మెట్టును మనం చూసాం. మొదటి మెట్టు దేవుని యొక్క వాక్యం మీద, ఆయన మాటల మీద ఆధారపడు అనగా, ఆధారపడుతున్నప్పుడు ఏం చేయి? కనిపెట్టవలసిన అవసరత ఉన్నది. నువ్వు కనిపెట్టగా రెండోది ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకొని ఆనందించు. రిమెంబర్ అండ్ రిజాయిస్. దేవుడిచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకో. దానికి దేవుడు మనకి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడంట? దేవుని యొక్క మాటలను జ్ఞాపకము చేసేలాగా చేస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, దేవా నాకు గుర్తు చేయి, నాకు గుర్తు చేయి, నువ్వు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, అది జ్ఞాపకము చేయగా నువ్వు వాటిని నీ జీవితంలో సంపాదించుకో. అది సంపాదించుకోవాలంటే నీ జీవితంలో ఆ మట్టి వెళ్ళిపోవాలి. శత్రువు ఏం చేశాడు? ఆ బావులను మట్టితో నింపాడు. సో యూ నీడ్ టు క్లీన్ అవుట్ యువర్ లైఫ్ so that God will fill his blessings. Without cleaning, you will never receive his blessing. ఆ రీతిగా మనము శుభ్రం చేసుకుంటే దేవుడు తన దీవెనలను మనకిస్తాడు. ఇది రెండవది. దేవుని దీవెన కావాలా? ఇది ప్రాముఖ్యం. ఇతరులు మనల్ని చూసి ఏమని చెప్పాలి? యెహోవా వీరిని ఆశీర్వదించారు. తల వంచి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి.
దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క సంపూర్ణమైన దీవెన అది మనం పొందాలి అంటే రెండవ మెట్టు జ్ఞాపకము చేసుకుంటూ దేవుని యందు ఆనందించు. ప్రతికూల పరిస్థితులలో కన్నీటితో విత్తువాడు ఆనందముతో పంట కోయును. నూరింతలు దేవుడిస్తానంటున్నాడు. క్రమక్రమముగా అభివృద్ధినిస్తాడు. అయితే మనం విత్తటం మానకూడదు. మనలోని నా అనే స్వభావం తీసేసి దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును బట్టి మనము దేవుడు దయచేసే దీవెనలను పొందాలి. తన బిడ్డలను ఆయన ఆశీర్వదించడానికి సిద్ధము. నువ్వు దేవుడిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుంటావా? ఆ బావులను తవ్వు. వెల్స్ ఆఫ్ జాయ్, dig them. Clean the old wells and contend for the new wells. పాత బావులు మట్టితో నింపేస్తుంటే దానిని శుభ్రం చేసుకో. నూతన బావుల కోసం పోరాడు. అప్పుడు దేవుడు తన దీవెనలతో మన జీవితాల్ని నింపుతాడు. దయగల దేవా, పరిశుద్ధుడా, మాకిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీ ఆశీర్వాదాలు మేము పొందగా ఇతరులు యెహోవా మమ్ములను ఆశీర్వదించాడన్న సాక్ష్యము చెప్పి మీ నామమును గణపరచాలి. మా అంతట మేము సంపాదించుకొనుట కాదు ప్రభు, మీ వాగ్దానాల చొప్పున మేము ఆ శ్రేష్టమైన దీవెనలు పొందుటకు ప్రయాసపడడానికి శక్తిని బలమును మీరు ఇస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.